హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో రీసెంట్ గా లాంచ్ అయిన Oppo Reno 15 సిరీస్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది మన ఛానల్లో ఈ ఫోన్స్ గురించి అడుగుతున్నారు. చాలా మంది Oppo Reno 15 Pro మినీ రివ్యూ కూడా అడుగుతున్నారు. వీలైతే నేను 15 Pro రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ వీడియోలో మాత్రం ఈ మూడు ఫోన్స్ మీద జస్ట్ నా ఒపీనియన్ చెప్తాను. దీనిలో స్పెక్స్ ఏంటి, లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఏమేమి స్పెక్స్ మార్చారు, అసలు వీళ్ళు పెట్టిన ప్రైస్ కి కొనొచ్చా లేదా. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం తోటి కంపేర్ చేస్తే ప్రైస్ వీళ్ళు చాలా హైక్ చేశారు. ఫస్ట్ బేస్ మోడల్ Reno 15, లాస్ట్ టైం Reno 14 ఎంత ప్రైస్ పెట్టారు, 37,999 పెట్టారు. దాని తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ ఇవన్నీ పెరిగేటప్పుడు 39,999 అంటే 40,000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు Reno 14 కంటే Reno 15 ప్రైస్ 6,000 రూపాయలు పెంచారు. బేస్ మోడల్ 8+256GB తోడు వస్తుంది, 45,999 రూపాయలు పెట్టారు. రెగ్యులర్ ప్రైస్ ఇది, ఎట్లాంటి కార్డ్ ఆఫర్స్ కలుపుకొని వచ్చే ప్రైస్ కాదు. అసలు కార్డ్ ఆఫర్స్ ప్రైసింగ్ నేను ఈ వీడియోలో కన్సిడర్ చేయట్లా, ఎందుకంటే కార్డ్ ఆఫర్స్ ఒక వారం రోజులు ఉంటాయి. దాని తర్వాత కార్డ్ ఆఫర్స్ అసలు ఏ ఫోన్ మీద ఉండట్లా. ఈ మధ్యకాలంలో నేను చాలా ఫోన్స్ చెక్ చేస్తా ఉన్నా, ఒక్క ఫోన్ మీద కూడా కనీసం 1000 రూపాయల కార్డ్ ఆఫర్ కూడా రావట్లా. సో అందుకే కార్డ్ ఆఫర్స్ కన్సిడర్ చేయట్లేదు. Reno 15 ప్రైస్ 46,000 రూపాయలు పెట్టారు. నెక్స్ట్ 15 Pro, లాస్ట్ టైం 14 Pro ప్రైస్ ఎంత పెట్టారు, 55,000 రూపాయలు పెట్టారు. ఈసారి 15 Pro ప్రైస్ మాత్రం 12+256GB 68,000 రూపాయలు, అంటే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే 12,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ పెట్టారు. 15 Pro మినీ, ఇది కాంపాక్ట్ ఫోన్, దీని ప్రైస్ మాత్రం 59,999 పెట్టారు. ఫస్ట్ ఇక్కడ బేస్ మోడల్ Reno 15 గురించి మాట్లాడుకుందాం. ఈ మూడు ఫోన్స్ లైనప్ లో నాకు బాగా డిసప్పాయింటింగ్ అనిపించింది Reno 15, ఎందుకంటే లాస్ట్ టైం Reno 14 నేను యూస్ చేశాను. మన ఛానల్లో దాని రివ్యూ కూడా ఉంటుంది. అది లాంచ్ అయిన కొత్తలోనే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 32,000-33,000 రూపాయలకి వచ్చింది. ఆ ప్రైస్ కి అయితే చాలా చాలా మంచి చాయిస్. బట్ ఈసారి Reno 15 ప్రైస్ పెంచడం మాత్రమే కాకుండా స్పెక్స్ పరంగా కూడా Reno 14 తోటి కంపేర్ చేస్తే డౌన్ గ్రేడ్ చేశారు. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. చుట్టూరు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, గ్లాస్ బాడీ తోడు వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ కార్నింగ్ గ్లాస్ 7 ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్ కూడా IP68 69 రేటింగ్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయాలు ఏం కాంప్రమైజ్ చేయాలా, మెయిన్ కాంప్రమైజ్ ఎక్కడ చేశారంటే ప్రాసెసర్ విషయంలో. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఏదైతే ప్రాసెసర్ 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల లోపు రావాలో ఆ ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం వీళ్ళు MediaTek 8350 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. ఆ 8350 ప్రాసెసర్ 7 Gen 4 ప్రాసెసర్ మీరు డైలీ యూస్ చేస్తున్నప్పుడు పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ బట్ ఆనెస్ట్లీ చెప్పుకోవాలంటే 8350 7 Gen 4 కంటే మంచి ప్రాసెసర్. అండ్ వీళ్ళకి MediaTek తోటి ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ కాంబినేషన్ వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తెచ్చి డిస్టర్బ్ చేశారనిపించింది. నెక్స్ట్ ఇది డిస్ప్లే 6.59 ఇంచ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. బట్ ఇది 1.5K ప్యానల్ కాదు, ఫుల్ HD రెజల్యూషన్ ప్యానల్. 46,000 రూపాయల ప్రైస్ దగ్గర ఫుల్ HD ప్యానల్, మరీ దారుణం కదా ఇది. లాస్ట్ జనరేషన్ Reno 40 లో 1.5K ప్యానల్ ఉంది, బట్ ఈసారి ఫుల్ HD ప్యానల్ తీసుకొని వచ్చారు. డిస్ప్లే విషయంలో కాంప్రమైజ్ చేశారు. ఖచ్చితంగా 1.5K కి ఫుల్ HD కి రియల్ లైఫ్ లో అంత డిఫరెన్స్ లేకపోయినా కానీ ఇది చిన్న సైజ్ డిస్ప్లే కదా, జస్ట్ 6.5 ఇంచ్ మాత్రం ఉంటుంది. ఇది చిన్న డిస్ప్లే కాబట్టి 1.5K ప్యానల్ లో పిక్సెల్ డెన్సిటీ ఎక్కువ కనిపిస్తుంది. సో చిన్న డిస్ప్లేలో 1.5K ప్యానల్ ఇచ్చినప్పుడు డిస్ప్లే మంచిగా షార్ప్ గా చాలా బాగా కనిపిస్తుంది, ఈక్వల్ టు 2K డిస్ప్లే అన్నట్టు కనిపిస్తుంది. బట్ ఫుల్ HD డిస్ప్లే ఖచ్చితంగా మనం డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా ఒక కాంప్రమైజ్ అని చెప్పాలి. నెక్స్ట్ కెమెరాస్, సేమ్ లాస్ట్ టైం Reno 14 లో ఏదైతే కెమెరా సెటప్ తీసుకొని వచ్చారో అదే తీసుకొని వచ్చారు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో జూమ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. 46,000 రూపాయల ప్రైస్ పెట్టారు. స్టిల్ 8 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వస్తున్నారు. ఇది కూడా ఒక నెగిటివ్ అని చెప్పాలి. ఫ్రంట్ కెమెరా మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ లాంటి ఏం సపోర్ట్ చేయవు. సో లాస్ట్ టైం తో కంపేర్ చేసి ఇక్కడ కాంప్రమైజ్ ఏమున్నాయి, మేజర్ కాంప్రమైజ్ డిస్ప్లేలో ఉంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మాత్రం తీసుకొని వచ్చారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఖచ్చితంగా 46,000 రూపాయల ప్రైస్ దగ్గర నేను యాక్సెప్ట్ చేయను. అది దీని ప్రైస్ కానీ ఒక 37,000-38,000 రూపాయలు పెడితే నేను యాక్సెప్ట్ చేసేవాడిని. బట్ 46,000 రూపాయల ప్రైస్ దగ్గర స్నాప్డ్రాగన్ 7 Gen 4 వర్త్ కాదు. నెక్స్ట్ కెమెరాస్ లో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఖచ్చితంగా 46,000 రూపాయల ప్రైస్ దగ్గర ఇంకా నేను బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇక్కడ 46,000 రూపాయలు పెట్టి మీరు Reno 15 తీసుకునే కంటే కూడా స్టిల్ Reno 14 40,000 రూపాయల లోపే వస్తుంది. Reno 14 దీంతో కంపేర్ చేస్తే బెటర్ చాయిస్ అవుతుంది. అది ప్రాసెసర్ పరంగా అవనివ్వండి, డిస్ప్లే పరంగా అవనివ్వండి, ఎంటైర్ కెమెరాస్ పరంగా అండ్ వాల్యూ ఫోమ్ అనే ప్యాకేజ్ కింద చూసుకుంటే Reno 14 మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే Reno 14 లో కూడా సేమ్ కెమెరాస్ ఉంటాయి. Reno 15 కి Reno 14 కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఒకవేళ మీకు Renoలో ఒక ఫోన్ కావాలంటే Reno 14 కి వెళ్ళండి. ఇంకా బెస్ట్ చాయిస్ అయితే Reno 13. Reno 13 కి Reno 14 కి కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. Reno 13 అయితే ఇంకా మీకు 25,000 రూపాయల లోపే వస్తుంది. అవి మీకు Reno 15 తో కంపేర్ చేస్తే వాల్యూ ఫర్ మనీ చాయిసెస్ అవుతాయి. Reno 15 అయితే అసలు ముట్టుకోవద్దు, అసలు వేస్ట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ 15 Pro అండ్ 15 Pro మినీ, ఇక్కడ రెండింటి మధ్యలో ప్రైస్ డిఫరెన్స్ దాదాపు 8,000 రూపాయలు ఉంది. స్పెక్స్ చూస్తే పైకి రెండు మీకు చూడడానికి సేమ్ గా కనిపిస్తాయి, కానీ రెండిట్లో కొన్ని మైనర్ డిఫరెన్సెస్ అండ్ సీరియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ సేమ్ ఏముంటాయి, ప్రాసెసర్ అండ్ కెమెరా సేమ్ ఉంటాయి. రెండిట్లో Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ ప్రాసెసర్ ఈ ప్రైస్ కి మినీలో 60,000 రూపాయలకు చూసుకున్నా, ప్రోలో 68,000 రూపాయలకు చూసుకున్నా అస్సలు వర్త్ కాదు. మరి 15 Pro అయితే దగ్గర 70,000 రూపాయల దాకా పెట్టారు. అక్కడ ఆ ప్రైస్ లో ఈ ప్రాసెసర్ అస్సలు వర్త్ కాదు. సరే ఇంకా కెమెరాస్, రెండిట్లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ప్రాసెసర్ కెమెరాస్ రెండిట్లో సేమ్ ఉంటాయి. డిస్ప్లే విషయంలో మనం డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. అది డిస్ప్లే సైజ్ పరంగా మాత్రమే కాదు, డిస్ప్లే ప్యానల్ పరంగా కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ Reno 15 Pro 6.78 ఇంచ్ LTPO 1.5K ప్యానల్ తోడు వస్తుంది. అదే 15 Pro మినీ 6.32 ఇంచ్ LTPO
IPS 1.5K ప్యానల్ తోటి వస్తుంది. 15 Proలో LTPO ఇచ్చారు, దీంట్లో LTPS ఇచ్చారు. LTPOకి LTPSకి డిఫరెన్స్ నేను మీకు చాలా సార్లు చెప్పాను. LTPO డిస్ప్లే అంటే డిస్ప్లేలో రీఫ్రెష్ రేట్ మనం చేస్తున్న టాస్క్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ హెర్ట్జ్ అంటే 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ హెర్ట్జ్ స్మార్ట్గా అడ్జస్ట్ అవుతుంది. LTPSలో రీఫ్రెష్ రేట్ 4 రకాలుగా మాత్రం అడ్జస్ట్ అవుతుంది, 30, 60, 90, 120. దీనివల్ల బ్యాటరీలో మీకు డిఫరెన్స్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ హెర్ట్జ్ అడ్జస్ట్ కావటం వల్ల బ్యాటరీ కొద్దిగా సేవ్ అవుతుంది. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూస్ చేస్తున్న కొన్ని చోట్ల 30 హెర్ట్జ్ మినిమం రీఫ్రెష్ రేట్ అవసరం, 1 హెర్ట్జ్, 2 హెర్ట్జ్, ఈవెన్ 10 హెర్ట్జ్ అలా సరిపోయింది. అలాంటి సిచ్యువేషన్ లో LTPO ఈవెన్ 10, 7, 6 ఇలా ఇండివిజువల్ రీఫ్రెష్ రేట్ కూడా అడ్జస్ట్ చేసుకోగలదు కాబట్టి అది బ్యాటరీ సేవ్ చేస్తుంది. కానీ LTPS లో మినిమం రీఫ్రెష్ రేట్ అంతా 30 హెర్ట్జ్, అంటే మనకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అది 30 హెర్ట్జ్ లోనే రన్ అవుతుంది. సో అక్కడ బ్యాటరీ కొద్దిగా ఎక్కువ కన్జ్యూమ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ప్రో మినీలో కూడా ఖచ్చితంగా నేను LTPO డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేస్తా. ఈవెన్ చెప్పాలంటే ప్రో మినీ రెండిట్లో నేను 2K ప్యానల్స్ ఎక్స్పెక్ట్ చేస్తా. బట్ వీళ్ళు మాత్రం 60,000 రూపాయల ప్రైస్ పైన పెట్టినా గానీ 1.5K మాత్రం ఇచ్చారు. అండ్ ప్రో మినీలో డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి కార్నింగ్ Gorilla Glass 7i యూస్ చేస్తే ప్రోలో Victus 2 యూస్ చేశారు. నెక్స్ట్ బ్యాటరీ దగ్గర డిఫరెన్స్ ఉంటుంది. ప్రోలో 6500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రో మినీలో 6200 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు. 60,000 రూపాయల ఫోన్ లో వైర్లెస్ ఛార్జింగ్ లేదు. సరే 60,000 రూపాయలకి వీళ్ళు ఏమైనా ఓడబోట్ చేసే ఫీచర్స్ ఇచ్చారు, సెగ్మెంట్ బెస్ట్ ప్రాసెసర్, అన్ని సెగ్మెంట్ బెస్ట్ డిస్ప్లే తీసుకొని వచ్చారులే, కాస్ట్ కటింగ్ లో వైర్లెస్ ఛార్జింగ్ తీసేసారు అనుకోవడానికి అలా లేదు. దీనిలో వాడిన కాంపోనెంట్స్ ఏమి అంత కాస్ట్లీ కాంపోనెంట్స్ ఏం కాదు. జస్ట్ ఈ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక 25,000-30,000 కూడా ఉండదు. అయినా కానీ వైర్లెస్ ఛార్జింగ్ ఇవ్వాలి. సరే వైర్లెస్ ఛార్జింగ్ తీసేద్దాం. అసలు 60,000 రూపాయలకి ప్రో మినీ కొనడం అవసరమా? అక్కడ అదే ప్రైస్ లో మీకు ఒకవేళ కాంపాక్ట్ ఫోనే కావాలంటే Vivo X200 FE వస్తుంది. దాంట్లో దీనికంటే బెటర్ ప్రాసెసర్ Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. ఇంకా దీనికంటే కొంచెం బెటర్ కెమెరాస్ ఉంటాయి, బెటర్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ ఈ 15 Pro మినీ తీసుకునే కంటే X200 FE వెళ్ళడం చాలా బెటర్. లేదు మీరు వెయిట్ చేస్తానంటే Vivo X300 FE కూడా వస్తుంది, దానికోసం కూడా వెయిట్ చేయొచ్చు. ఇక 15 Pro 68,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. అసలు 68,000 రూపాయలకి అది శుద్ధ దండగా. అక్కడ ఆ ఫోన్ కంటే ఒప్పోలోనే బెటర్ ఆప్షన్, కొంచెం డబ్బులు యాడ్ చేసుకుంటే Oppo Find X9 ఉంటుంది. మన ఛానల్లో దాని డెడికేటెడ్ రివ్యూ కూడా ఉంటుంది. దాంట్లో ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి. ఈవెన్ అది Hasselblad పార్ట్నర్షిప్ తోటి వస్తుంది. Reno 15 Pro కంటే కూడా X9 లో 100 టైమ్స్ బెటర్ కెమెరా ఉంటుంది. అండ్ దానిలో లేటెస్ట్ ప్రాసెసర్ ఉంటుంది, Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రాసెసర్ లో Reno 15 Pro కంటే స్ట్రాంగ్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ ఉంటుంది. సో ప్రాసెసర్ వైజ్ ఇమేజ్ ప్రాసెసింగ్ బాగా జరుగుతుంది. అండ్ సాఫ్ట్వేర్ వైజ్ గా కూడా Hasselblad పార్ట్నర్షిప్ ఉంటుంది. అండ్ Oppo Find X9 సిరీస్ అనేవి ఫ్లాగ్షిప్ సిరీస్ కాబట్టి ఖచ్చితంగా Reno 15 Pro కంటే దాంట్లో బెటర్ కెమెరాస్ ఉంటాయి. సో 68,000 రూపాయలు పెట్టి Reno 15 Pro తీసుకునే కంటే కూడా కొంచెం డబ్బులు యాడ్ చేసుకుని Find X9 తీసుకోండి. ఇంకా మీరు ఆఫ్లైన్ లోకి వెళ్తే Find X9 కి మీరు 75,000 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆఫ్లైన్ లో ఆఫర్స్ అవి మొత్తం కలుపుకొని 65,000 రూపాయల లోపే Oppo Find X9 వస్తుంది. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే Reno 15 Pro సిరీస్ ఏవి బాలేవు. జస్ట్ 15 Pro మినీ మాత్రం ఆ కాంపాక్ట్ ఫోన్ అనే హైప్ తోటి చాలా మంది అడుగుతున్నారు. కానీ ఈవెన్ చెప్పాలంటే 60,000 రూపాయలకి అది కూడా వర్త్ కాదు. సో 15 Pro సిరీస్ లో మీరు ఏ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నా కానీ ఏది తీసుకోవద్దు, అన్ని ఆ ప్రైజెస్ కి శుద్ధ దండగా అని చెప్పాలి. నేను ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తా. మీరు ఒకవేళ బేస్ మోడల్ Reno 15 తీసుకోవాలంటే బెటర్ Reno 14 కి కానీ 13K కానీ వెళ్ళిపోండి. 15 Pro మినీ తీసుకునే కంటే Vivo X200 FE తీసుకోవడం బెటర్. Reno 15 Pro తీసుకునే కంటే Oppo Find X9 కి వెళ్ళిపోవడం బెటర్. 15 Pro సిరీస్ 3 ఫోన్స్ మాత్రం ఆ ప్రైజెస్ కి శుద్ధ దండగా అని చెప్పాలి. ఇది ఎవరైనా నా వీడియో అయితే Oppo Reno 15 Pro సిరీస్ మీద. స్టిల్ ఈ ఒపీనియన్ చూసిన తర్వాత కూడా మీరు మన ఛానల్లో రివ్యూ కోరుకుంటే 15 Pro మినీ రివ్యూ అయినా చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎంతమంది 15 Pro మినీ రివ్యూ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియోని కూడా గట్టిగా లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చే లైక్స్ ని కామెంట్స్ ని బట్టి 15 Pro మినీ రివ్యూ చేయాలా లేదా అని నేను డిసైడ్ అవుతాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.